అండి, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసినాం అనమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశలు చేసిన, పల్లి చట్నీ చేసిన. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, గిన్నెలన్నీ కడిగేసిన. ఇంకా వంట చేయాలి కాబట్టి లాస్ట్ మంత్ మేము రేషన్ షాప్లో బియ్యం తీసుకొచ్చినమాట. అవి సన్నగా చాలా బాగా అవుతుంది రైస్. లాస్ట్ మంత్ అలాగే ఈ మంత్ కూడా తీసుకొచ్చినాము. మాకు ఇద్దరికే వస్తాయి, మా వారికి నాకు అంతే. ఇంకా అవి సన్నగా ఉన్నాయి కదా, అన్నం ఎట్లా అవుతుందో అని అయితే ఈరోజు వండుతుందన్నమాట. కానీ చాలా బాగా అవుతుంది రైస్ అనేది. ఎవరికైనా రేషన్ బియ్యము ఉంటే, అంటే లాస్ట్ మంత్ ఉండే కదా మనకు సన్న బియ్యం ఇచ్చేది, ఎవరికైనా రేషన్ బియ్యం ఉంటే మాత్రం తప్పకుండా వంట చేయండి. చాలా బాగా అవుతుంది, సన్నగా పొడి పొడిగా చాలా బాగుంది. మనము అంటే కొనుక్కొని వండే బియ్యం అన్నం ఎట్లా అవుతుందో అట్లా అవుతుంది అనమాట. ఇంకా చూడండి, నేనైతే వండిన అన్నం ఎంత మంచిగా అవుతుందో. ఇక్కడైతే చూడండి, గిన్నెలన్నీ కడిగేసిన, ఇంకా బియ్యం కూడా కడిగేసిన. అన్నం వండాలి. టమాటాలు అయితే ఉన్నాయి ఇంట్లో, టమాటాలు ఉన్నాయి, పప్పుచారు చేద్దాం అనుకుంటున్నా. అలాగే మిల్ మేకర్ కూడా ఉంది, అది కూడా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అంటే మిల్ మేకర్ ఫ్రై లాగా కొంచెం గ్రేవీ వేసి, అలాగే పప్పుచారు, పెరుగు కూడా ఉంది. ఇక్కడైతే అన్నం వండుతున్నాను. ఇక్కడ చూడండి, అన్నం ఎంత మంచిగా పొడి పొడిగా సన్నగా ఉందో. ఇంతకీ ఇవి ఏం బియ్యమో తెలిసిన, రేషన్ బియ్యం అన్నమాట. అంటే కంట్రోల్ బియ్యం అంటారు కదా, ఆ బియ్యం. అయితే నేను నిన్ననే ఈ బియ్యాన్ని క్లీన్ చేశాను అనమాట. అంటే రాళ్ళు, నలుపులు, మెరిగలు ఇంకా ఏమి లేకుండా చెరిగి ఒక డబ్బలు అయితే కొన్ని పోసి పక్కన పెట్టాను. అయితే అన్నం వండుదాము ఎలా అవుతుందో. బియ్యం అయితే సన్నగా మంచిగా ఉన్నాయన్నమాట చూడడానికి. అయితే అన్నం ఎట్లా ఉంటుందో ఈ రోజైతే వండదామని నేను నిన్న ఒక కేజీ బియ్యం అయితే చెరిగి క్లీన్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. అసలు అన్నం ఎట్లా అవుతుంది అని వండుతున్నా. ఇంకా ఇవైతే వట్టేసరి కాకుండా గంజికి వండుతున్నా అనమాట. ఎలా అవుతుందో చూద్దామని. ఇప్పుడైతే అన్నం ఉడికింది, అంటే పలుకు మీద గంజి పంపితే మంచిగా అవుతుంది కదా రైస్ అనేది. అందుకోసం ఇక్కడ నేను ఒక 70% అయితే రైస్ ఉడికింది. ఇవైతే రేషన్ బియ్యం అనమాట. ఇంకా ఇప్పుడైతే గంజి పంపేస్తున్నా. ఇక్కడ గంజి పంపినా నేను, ఇక్కడ రైస్ అయితే. ఇంకా చూడండి ఎంత పుల్లలు పుల్లలుగా సన్నగా ఉందో, చాలా బాగుంది. మనం 6000 పెట్టి ఒక కింటన్ బియ్యం వేసుకొని వండితే ఆ రైస్ ఎలా ఉంటుందో ఈ రైస్ కూడా అలాగే ఉంది. ఇవి రేషన్ బియ్యం అంటే అసలు ఎవరు నమ్మరు అనమాట. అంత మంచిగా అయింది అన్నం, పొడి పొడిగా సన్నగా చాలా బాగున్నాయి. మాకైతే ఇద్దరికే వస్తాయి అన్నమాట రేషన్ షాపులో. ఇంకా ఇద్దరికి వచ్చిన బియ్యం అయితే తీసుకొచ్చి ఇంకా సన్నగా ఉన్నాయి కాబట్టి అన్నం అయితే వండుదాము ఎట్లా ఉంటుందో అని ఈ రోజు అయితే వండాను. మొత్తానికైతే చాలా బాగుంది, పొడి పొడిగా బాగుంది రైస్. ఎంత మంచిగా అయిందో, పొడి పొడిగా చాలా బాగా అయింది అనమాట. మొత్తం పొడి పొడిగా సన్నగా అయింది. ఇంకా ఇందులోకి ఈ రోజు అయితే మా ఇంట్లో స్పెషల్ ఏంటో తెలుసా, మిల్ మేకర్ కర్రీ, పప్పు చారు, అలాగే పెరుగు. ఇంకా అందులోకి నంచుకోవడానికి అయితే బోండు. మా పిల్లలకి చాలా ఇష్టమైన బోండు అనమాట. టుడే స్పెషల్ ఇదనమాట. ఇంకా రైస్ అయితే ఎక్సలెంట్, చాలా బాగుంది. ఎవరైనా తినవచ్చు అనమాట, ఎవరైనా వండుకొని తినవచ్చు. కొంతమంది అయితే అమ్ముతూ ఉంటారనమాట. కాకపోతే ఇవి అమ్మాల్సిన అవసరం లేదు, మనం ఇంట్లోనే వండుకొని తినవచ్చు. చాలా బాగుంది రైస్, టేస్ట్ కూడా చాలా బాగుంది. మిల్ మేకర్ కర్రీ అనమాట. మిల్ మేకర్ కర్రీ, పప్పుచారు, అన్నం అయితే చాలా బాగా అవుతుంది. ఎవరైనా అంటే రేషన్ బియ్యం ఉన్న వాళ్ళైతే తప్పకుండా వండుకోండి. ఇవైతే అమ్మకండి, చాలా బాగా అవుతుంది. ఓకే, రేషన్ బియ్యం అయితే వట్టేసరి పెడితే ఎట్లా అవుతుందో తెలియదు. అంటే కొంచెం గడ్డలాగా మెత్తగా అవుతుంది కావచ్చు అని నేనైతే అనుకుంటున్నా. అందుకే ఈ రోజు అయితే నేను ఈ రేషన్ బియ్యాన్ని అయితే గంజికి పెట్టి పంపాను అన్నమాట. అలా వంపడం వల్ల పలుకు మీద వండాలి. అది కూడా అంటే పలుకు మీద ఒక 70% ఉడికిందన్నప్పుడు మాత్రమే గంజి వంపుకోవాలి. అట్లా అయితే అన్నం పొడి పొడిగా చాలా బాగా అవుతుంది అనమాట. ఈరోజైతే నేను ఫస్ట్ టైము తెచ్చిన కాలం నుండి వండలేదు. లాస్ట్ మంత్ తెచ్చినాగా వండలేదు, ఈ మంత్ తీసుకొచ్చిన కదా, అదే సన్నగా ఉన్నాయి. ఈరోజు ట్రై చేద్దాం ఎట్లా అవుతుందో అని అయితే ఈరోజు వండానమాట. కానీ మంచిగా అయింది రైస్. ఎవరైనా వండండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్ ఫ్రెండ్స్.